ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈ మధ్య చాలామంది దీక్షలు తీసుకోవడం కోసం గురువులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది అయితే శివుణ్ణి గురువుగా భావించి కొన్ని పుస్తకాలలో చూసి మంత్రాలు జపం చేయడం అనేది జరుగుతుంది. కానీ ఒక వ్యక్తిని ఆశ్రయించి, ఒక గురువుని ఆశ్రయించి దీక్ష తీసుకోవడం, బాగా అనుభవం ఉన్న గురువుని దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకోవడం అనేది చాలా మంచిది. కొన్ని రకాలైనటువంటి మంత్రాలు మనం పుస్తకాలు చూసి జపం చేసినప్పుడు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రకమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది, ఒక్కో రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఉదాహరణకి ప్రత్యంగిర మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళల్లో వెంటనే ఉగ్రత్వం అనేది నిండుతుందన్నమాట. ఉగ్రత్వం అనేది ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపిస్తూ ఉంటాం కాబట్టి ఇంట్లో గొడవలు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మన వయసు ఎంత, మనం కుటుంబంతో ఉన్నామా, మనకు పెళ్ళయిందా, బ్రహ్మచర్యంలో ఉన్నామా, ఇవన్నీ ఆలోచించుకొని గురువు అయితే మీకు తగిన మంత్రాన్ని దీక్షగా ఇస్తారు. మీకు నచ్చిన మంత్రం చేసినప్పుడు ఒకవేళ ఆ మంత్రం మీకు సెట్ అవ్వలేదనుకోండి, మీరు ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మానసికమైనటువంటి సమస్యలు కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైనా దీక్ష తీసుకోవాలి అనుకున్నప్పుడు అనుభవం ఉండే గురువుని ఆశ్రయించాలి. కొన్ని రకాలైనటువంటి మంత్రాలు జపం చేయడం ద్వారా, ఉదాహరణకి నవావరణం చండీ మంత్రం ఉంది. ఈ చండీ మంత్రాన్ని అందరూ ఉపాసన చేస్తే ఏమవుతుందంటే కర్మ అనేది తొందరగా కాలిపోతుంది. మన కర్మ అనేది పూర్తిగా కాలిపోయిందనుకోండి, మనిషి మోక్ష స్థితికి వెళ్ళినప్పుడు అతను కుటుంబ బంధాలని, బాంధవ్యాలని అన్నీ వద్దనుకుంటాడు. కాబట్టి అది కుటుంబంతో ఉన్న వ్యక్తికి అంత మంచిది కాదు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో అన్నీ చూసుకొని గురువుని ఆశ్రయించి దీక్ష పొందడం అనేది ముఖ్యమే. చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి కూడా దీక్షలు తీసుకొని మోసపోతూ ఉంటారు. ముఖ్యంగా తంత్రం నేర్చుకున్నటువంటి గురువులలో క్షుద్రం చేసేటటువంటి గురువులు కూడా ఉంటారు. ముఖ్యంగా దైవిక పూజలు చేసేటటువంటి వ్యక్తి మొహంలో దైవకళ అనేది ఉంటుంది. క్షుద్రం చేసేటటువంటి గురువు మొహంలో పిశాచ శక్తి, పిశాచ కళ అనేది ఉంటుందన్నమాట. చాలా క్షుద్ర కళ కనపడుతూ ఉంటుంది. కాబట్టి అతని యొక్క ఉపాసన ఏంటి, పీఠం ఏంటి, గురువు యొక్క క్రమశిక్షణ ఏంటి, అతని డైలీ షెడ్యూల్ ఏంటి తెలుసుకొని అక్కడికి వెళ్ళి దీక్ష తీసుకున్నప్పుడు మనకు మంచి జరగాలి. అక్కడికి వెళ్ళి దీక్ష తీసుకొని మంచి జరగకపోగా చెడు జరిగింది అంటే ఖచ్చితంగా ఆ మంత్రాన్ని వదిలిపెట్టి మీరు సరైనటువంటి గురువుని ఆశ్రయించి దీక్ష తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. చాలామంది నిషిద్ధ గురువులు చాలామంది వ్యక్తులకు మంత్రాలు ఇచ్చి వారి యొక్క శక్తిని లాగేస్తూ ఉంటారు. వారు ఎప్పటికీ వాళ్ళ లైఫ్లో డెవలప్ అవ్వరన్నమాట. అటువంటి వ్యక్తులు నిషిద్ధ గురువులు అంటారు. కాబట్టి మీరు ఎక్కడైతే దీక్ష తీసుకుని ఉన్నారో ఆ దీక్ష వల్ల మీకు మంచి జరగకపోగా చెడు జరిగినప్పుడు ఆ మంత్రాన్ని మధ్యలో వదిలిపెట్టేయడం అనేది మంచిది. కాబట్టి గురువును ఎంచుకునేటటువంటి సమయంలో, మంత్రాది దేవతను ఎంచుకునేటటువంటి సమయంలో సరైన గురువును ఆశ్రయించడం, సరైన పీఠాన్ని ఆశ్రయించడం చాలా ముఖ్యం. తంత్రంలో మంత్రదీక్షలు ఇచ్చి మంత్రశక్తిని దోచుకునేటటువంటి గురువులు ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ మంది స్త్రీలని హరాస్ చేసే గురువులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ పీఠం యొక్క హిస్టరీ చూసుకొని వెళ్ళి దీక్షలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందులోనూ పుస్తకాలు చూసి దీక్షలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మెంటల్ కండిషన్లో మార్పులు రావచ్చు, పిచ్చెక్కచ్చు, లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్లో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి సొంత ప్రయోగాలు ఏవి చేయకుండా సరైన గురువుని, సరైన పీఠాన్ని ఆశ్రయించి దీక్షలు తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. స్వస్తి.